అందరికీ నమస్కారం అండి. శుక్రవారం ప్లస్ ఏకాదశి రోజైతే వచ్చిందండి. ఈ రోజైతే యోగిని ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు పూజ చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుంది. 2026 జూలై 10 శుక్రవారం నాడు వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఏకాదశి తిథి ప్రారంభం జూలై 10 శుక్రవారం ఉదయం 8:10 గంటలకు. ఏకాదశి తిథి ముగింపు జూలై 11 శనివారం ఉదయం 5:23 గంటలకు. ఉపవాస రోజు జూలై 11 సూర్యోదయానికి ముందే తిథి ముగుస్తుంది కాబట్టి జూలై 10 శుక్రవారం రోజే ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి. యోగిని ఏకాదశి రోజు ఉదయపు పనులు అండ్ సంకల్పం. ఏకాదశి రోజున తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి. తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజా గదిలో విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి పటం విగ్రహం ముందు దీపం వెలిగించాలి. చేతిలో నీరు అక్షంతలు తీసుకొని నేడు నేను నిష్ఠతో యోగిని ఏకాదశి వ్రతం ఆచరిస్తున్నాను అని మనసులో సంకల్పం చెప్పుకోవాలి. అభిషేకం అండ్ అలంకార వీలైతే స్వామివారి విగ్రహానికి పాలు గంగాజలంతో అభిషేకం చేయాలి. విష్ణుమూర్తికి పసుపు చందనం కుంకుమతో బొట్టు పెట్టాలి. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తులసి దళాలు ఆకులు మరియు పసుపు రంగు పువ్వులతో అలంకరించాలి. అర్చన అండ్ పారాయణం ధూపం దీపం సమర్పించి విష్ణు సహస్రనామ స్తోత్రం లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపించాలి. యోగిని ఏకాదశి వ్రత కథను చదువుకోవాలి లేదా వినాలి. నైవేద్యం స్వామివారికి పంచామృతాలు పండ్లు లేదా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. నైవేద్యంలో తప్పనిసరిగా తులసి ఆకును ఉంచాలి. చివరిగా కర్పూర హారతి ఇవ్వాలి. వ్రత నియమాలు జాగ్రత్తలు చేయకూడనివి ఏంటంటే ఉపవాస నియమం. రోజంతా పండ్లు పాలు లేదా పలహారంతో ఉపవాసం ఉండాలి. అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఒక పూట పలహారం తీసుకోవచ్చు. ఏకాదశి రోజున అన్నం బియ్యంతో చేసిన పదార్థాలు అస్సలు తినకూడదు. ఏకాదశి రోజున తులసి మొక్క నుండి ఆకులను కొయ్యకూడదు. పూజ కోసం కావలసిన ఆకులను ఒకరోజు ముందే అంటే నవమి లేదా దశమి నాడే కోసి పెట్టుకోవాలి. ఉల్లి వెల్లుల్లి మాంసాహారం మరియు సాధారణ ఉప్పు తీసుకోకూడదు. ఏకాదశి రాత్రి వీలైనంత వరకు విష్ణు నామస్మరణ చేస్తూ జాగరణ చేయడం చాలా మంచిది. మరుసటి రోజు ద్వాదశి ఉదయం పూజ ముగించుకొని బ్రాహ్మణులకు లేదా పేదలకు భోజనం పెట్టి ఆ తర్వాత ఉపవాస దీక్షను విరమించాలి. పారాయణ చేయాలి. ఈ పవిత్ర రోజున శక్తి కొలది పేదలకు అన్నదానం వస్త్రదానం నెయ్యి నువ్వులు లేదా పండ్లను దానం చేయాలి. వల్ల గ్రహదోషాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది. ఏకాదశి రోజు పూజ చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.